సండే సుందరకాండ రచన శ్రీ సుందరదాసు ఎంఎస్ రామారావు గారు. ట్రాక్పై గానం గానకళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి. వ్యాఖ్యానం విశ్లేషణ సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. లంకాధీశుని హేమ మందిరము రత్నఖచితము, హేమ మందిరము చందనాది సుగంధ బంధురము, పానభాక్ష్య పదార్థ సమోదము, ఆయా పరిమళ రూపానిలము, అనిలాత్మజుచే ఆఘ్రాణితము, పుష్పకమందు రావణ మందిరం మది మారుతిగాంచెను అచ్చెరువుంది. మత్తున శయనించు సుదతుల మోములు, పద్మములను కొని మూగు భ్రమరములు, నిమీలిత విశాల నేత్రములు, నిశాముకుళిత పద్మపాత్రములు, ఉత్తమ కాంతల కూడి రావణుడు తారాపతి వలె తేజవిల్లెడు, పుష్పకమందు రావణ మందిరం మది మారుతిగాంచెను అచ్చెరువుంది. రావణుండు రణమందున గెలిచి స్త్రీలెందరిను లంకకు చేర్చెను, పితృదైత్య గంధర్వ కన్యలు ఎందెందరో రాజర్షి కన్యలు, సీత దక్క వారందరు కన్యలే రావణు మేచి వరించిన వారలే, పుష్పకమందు రావణ మందిరం మది మారుతిగాంచెను అచ్చెరువుంది. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతా రామ కథ, నే పలికెద సీతారామ కథ. పుష్పక విమానమును అత్యంత ఆశ్చర్యంగా చూశాడు ఆంజనేయుడు. వెనువెంటనే లంకాధీశుని యొక్క ప్రియమైన మందిరాన్ని చూశాడు. అది నవరత్నాల తాపడంతో దగదగా మెరిసిపోతున్న బంగారు మందిరం, చందనాది సుగంధాలతో సుపరిమళాలు వెదజల్లుతున్న రాజప్రాసాదం, పంచపాన భక్ష్యాలతో షడ్రసోపేతమైన పదార్థాలతో సమృద్ధిగా ఉన్న భోజనాలయం, పరిపరి విధాల రుచుల పరిమళాలతో గుబాళిస్తున్న ఆహారశాల, అదే పుష్పక విమానంలో ఉన్న రావణ మందిరం. ఆశ్చర్యంతో ఆ మందిరాన్ని చూశాడు మారుతి. మత్తు మైకంతో నిద్రిస్తున్న సుందరాంగుల ముఖారవిందాలు, ఆ ముఖాలను పద్మాలనుకొని మూగిన ముంగుర్లనే తుమ్మెదలు, నిమీలిత విశాల నేత్రాలు, రాత్రిపూట ఆగుటచే ముడుసుకొని ఉన్న పద్మాలు పత్రాలు, ఆ మందిరంలో కనిపించే అందాల దృశ్యాలు. ఉత్తమ కాంతామణులతో పరివేష్టితుడైన రావణాసురుడు ఆ చక్కని తారల మధ్య చంద్రుని వలె ప్రకాశిస్తున్నాడు. పుష్పక విమానమునందు శోభిస్తున్న రావణుని మందిరం అది. ఆశ్చర్యంగా దానిని చూశాడు మారుతి. యుద్ధంలో గెలుచుకున్న ఎందరో స్త్రీలను లంకకు చేర్చుకున్నాడు రావణుడు. పితృదైత్య గంధర్వ కన్యలు, ఎందరో రాజర్షి కన్యలు ఆ స్త్రీ సమూహంలో ఉన్నారు. వారిలో ఒక్క సీతమ్మ తప్ప అందరూ కన్యలే. వారంతా రావణుని మెచ్చి వరించిన సుందరాంగులే. అట్టి దృశ్యాలతో రావణ మందిరం పుష్పక విమానంలో శోభాయమానంగా ఉంది. మహదాశ్చర్యంతో ఆ మందిరాన్ని చూశాడు మారుతి.